ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో మనం ఉన్నాము. ఆయన సన్నిధిలో దొరికేటువంటి గొప్ప మహత్యాన్ని బట్టి ఈ దినమంతటికి కావాల్సినటువంటి శక్తిని మనం పొందుకోవాల్సిన వారమే ఉన్నాము. ఈరోజు ఆయన అనుగ్రహించేటువంటి లేఖనాలను బట్టి అన్ని పరిస్థితుల్లో మనం విజయాన్ని పొందాలని మనం కోరుకుంటూ ఉన్నాము. యోహాను సువార్త 7:31 క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక్రియలు చేయనా అని అనేక మంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. ఆయన ఎన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించారంటే ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన విశ్వాసం ఉంచుతూ ఉన్నప్పుడు ప్రధాన యాజకులు కానీ ఇంకా పరిసయ్యులు కానీ రకరకాలుగా ఆయన గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. యోహాను సువార్త 11:47 మనం ఏం చేద్దాం, ఈ మనుషుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు, ఒకవేళ కానీ ఈయన ఇలాగే వదిలేస్తే అందరూ ఆయన మీద విశ్వాసం ఉంచుతారని, తర్వాత అందరూ వచ్చి తన రాజ్యాన్ని తమ చేతుల్లోంచి లాక్కుంటారని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ దినాన మనకు రుజువులు ఎందుకు కావాలి? ఆయన గురించి నిజంగా నమ్మేటువంటి వారు, ఆయన ప్రత్యక్షత కలిగినటువంటి వారికి అయితే రుజువులు అవసరం లేదు. కానీ ఆయన ఎరగినటువంటి వారికైతే కలవరపరిచేటువంటి తమ హృదయ స్థితిని బట్టి రుజువులు కావాలని కోరుకుంటూ ఉంటారు. కనుక యేసు ప్రభు ఎవరు ఎలా ఉన్నప్పటికీ ఆయన మాటలు నమ్మేటువంటి వారి జీవితంలో ఆయన ఆశ్రయించేటువంటి వారందరికీ ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన ఎంతోమందిని విడిపించాడు. చూస్తుండగానే ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తున్నప్పుడు 18 సంవత్సరాల నుంచి నడువొంగిపోయినటువంటి స్త్రీని బాగు చేసినప్పుడు, 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీని గురించి బాగు చేసినప్పుడు, ఇంకా చనిపోయిన లాజర్ని బాగు చేసినప్పుడు, ఎందుకంటే రుజువులు మనుషులకి ఏం కావాలి? అయినప్పటికీ కూడా ఆయనకు విరోధంగా నిలవబడ్డారు కాబట్టి వారికి రుజువులు కావాలని కోరుకుంటూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు అయితే ఇలా అన్నాడు, యూదులు సూచక్రియలు చేయమంటున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు, మేమైతే సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి మేము మాట్లాడుతున్నామని అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన్ని ఎరిగినటువంటి వారికి అయితే అవసరం లేదు, కానీ ఎరగినటువంటి వారికి అయితే రుజువులు కావాలని మాట్లాడుతున్నారు. ఆ కాలంలో యేసు ప్రభువుకు వ్యతిరేకంగా అనేక మంది నిలవబడి ఆయన సిలువలో అలా వేలాడదీయబడుతూ ఉన్నప్పుడు, చిత్రహింసలు పొందుతూ ఉన్నప్పుడు తండ్రిని దేవుడు ఆయన రక్షించలేదు కాబట్టి వారు ధైర్యం తెచ్చుకొని ఉన్నారు. మత్తయి సువార్త 27:51 నుంచి అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగను, భూమి వణుకును, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిన, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారి సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతి అతనితో కూడా యేసున కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నింటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడిని చెప్పుకొండ్రి. అంతకంటే సూచక్రియలు ఏం కావాలి? అంతకంటే రుజువులు ఏం కావాలి? ఈ దినాన ప్రభువును విశ్వసించడానికి ఏ విధమైనటువంటి సందేహం లేకుండా ఆయన్ను వెంబడించు. ఆయన మాట్లాడడం ప్రతి మాటను హృదయంలోనే తీసుకో. అప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తాయి. ప్రభువా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించి సమయంలో ప్రార్థన చేస్తుండగా నీ సమాధానకరమైన సన్నిధినైనా ప్రతి ఒక్కరిలో ఉంచి సందేహమైన ఆత్మనైనా వారిని విడిచిపెట్టిపోయినట్లుగా సహాయం దయచేసి సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందు కొనసాగినట్లుగా సహాయం దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.